హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేష్. ఇప్పుడు ఈ వీడియోలో మనం ఇంకొక ఎక్సర్సైజ్ ప్రాబ్లం చూద్దాం. సో ముందుగా మనం క్వశ్చన్ స్టార్ట్ చేద్దాం. సో క్వశ్చన్లో ఏమి ఇచ్చారంటే, ఏ గులాబ్ జామున్ కంటైన్స్ షుగర్ సిరప్ అప్ టు 30% ఆఫ్ ఇట్స్ వాల్యూమ్. ఫైండ్ అప్రాక్సిమేట్లీ హౌ మచ్ సిరప్ వుడ్ బి ఫౌండ్ ఇన్ 45 గులాబ్ జామున్స్. ఈచ్ షేప్డ్ లైక్ ఏ సిలిండర్ విత్ 2 హెమిస్పెరికల్ ఎండ్స్ విత్ లెంత్ 5 centimeters అండ్ డయామీటర్ 2.8 centimeters. ఇక్కడ ఏమి ఇచ్చారంటే గులాబ్ జామున్ ఉంది. సో గులాబ్ జామున్ లో మనకి ఖచ్చితంగా మనకి షుగర్ అనేది వేస్తారు. షుగర్ సిరప్ అంటే పంచదార పాకం అంటారు కదా, అది ఉంటది. సో ఆ పంచదార పాకం అనేది ఎంత ఉందంట, ఎంత గులాబ్ జామ్ యొక్క వాల్యూమ్ ఉందో దాంట్లో 30% వాల్యూమ్ మనకి షుగర్ సిరప్ అందులో వేశారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 100% మనం గులాబ్ జామ్ తీసుకున్నాం అనుకోండి, దాంట్లో 30% మనకి షుగర్ వేశారు అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర 100 రూపీస్ ఉందంటే మనకి 100 రూపీస్ అనేది గులాబ్ జామ్ అయితే 30 రూపీస్ అనేది సిరప్ అనమాట. మీకు ఈజీగా అర్థం అవడం కోసం మీకు ఇలా చెప్పాను మనీలో. సో మనకి ఇచ్చిన డేటా ఏమి ఇచ్చారంటే 45 గులాబ్ జామున్స్ ఉన్నాయి. సో 45 గులాబ్ జామున్స్ కి ఎంత సిరప్ మనం వేస్తాం అనేది మనం చెప్పాలి. సో ఆ గులాబ్ జామ్ అనేది ఏ షేప్ లో ఉంది, మనకి సిలిండ్రికల్ షేప్ వచ్చింది. 2 ఎండ్స్ కూడా హెమిస్పెరికల్ ఎండ్స్ ఉన్నాయి. సో మనకి టోటల్ లెంత్ వచ్చి మనకి 5 సెంటీమీటర్స్ ఇచ్చారు. అండ్ డయామీటర్ వచ్చేసరికి మనకి 2.8 ఇచ్చారు. సో మనం డ్రాయింగ్ లో మెన్షన్ చేసుకుందాం. సో మనం డయామీటర్ 2.8 వేసుకుందాం. ఇప్పుడు టోటల్ లెంత్ వేసుకుందాం. సో మనకి టోటల్ లెంత్ ఇచ్చారు, 5 సెంటీమీటర్స్ ఇచ్చారు. సో బోత్ ఎండ్స్ ఎమిస్పెరికల్ షేప్ లో ఉన్నాయి అన్నారు. ఎమిస్పెరికల్ అంటే మనకు హాఫ్ స్పియర్. సో మీకు ఇక్కడ డ్రాయింగ్ లో చూపిస్తాను, అంత క్లారిటీగా లేదు డ్రాయింగ్ లో, అని మీకు ట్రై చేసి చూపిస్తాను నేను. సో ఇక్కడ బ్లూ లైన్స్ కనిపించాయి కదా, బ్లూ లైన్ వరకే మనకి సిలిండ్రికల్ పార్ట్. బ్లూ నుంచి అటువైపు ఇటువైపు అనేది మనకి హెమిస్పియర్. సో ఆ యొక్క లెంత్ ఎంత ఉంది అంటే మనకి హాఫ్ ఆఫ్ ద డయామీటర్ అంటే రేడియస్. సో మనకి ఎంత వస్తుంది, 2.8 ఉంది కదా, మీకు నీట్గా డ్రాయింగ్ సరిగా వేయలేదు. సో 2.8 లో హాఫ్ ఎంత వస్తుంది మనకి 1.4. సో మనకి రెండింటి పక్కన ఉన్న లెంత్ ఎంత వచ్చింది మనకి 1.6 లెంత్ అంటే మనకి అదే హెమిస్పియర్ యొక్క రేడియస్ ఉంటుంది. సో ఇప్పుడు మనం గివెన్ డేటా వేద్దాం. డయామీటర్ ఆఫ్ సిలిండ్రికల్ పార్ట్ D is equals to 2.8 centimeter. సో డయామీటర్ బట్టి మనకి ఏరియాస్ ఏమొస్తుంది, హాఫ్ ఆఫ్ ద డయామీటర్ కాబట్టి 1.4. సో రేడియస్ ఆఫ్ సిలిండ్రికల్ పార్ట్ ఎంత వచ్చింది 1.4. సో విచ్ ఈస్ ఈక్వల్స్ టు రేడియస్ ఆఫ్ హెమిస్పియర్. ఎందుకంటే మనకి హెమిస్పియర్ యొక్క రేడియస్ 1.4 మనకి డ్రాయింగ్ లో మనం మెన్షన్ చేసుకున్నాం. సో మనకి హెమిస్పియర్ యొక్క రేడియస్ ఎంత వచ్చిందో సిలిండ్రికల్ యొక్క రేడియస్ కూడా సేమ్ వచ్చింది. సో అదే రాసుకుందాం మనం ఇక్కడ. సో రేడియస్ ఆఫ్ సిలిండ్రికల్ పార్ట్ ఈజ్ ఈక్వల్స్ రేడియస్ ఆఫ్ హెమిస్పెరికల్ పార్ట్. సో ఇప్పుడు మనకి టోటల్ గా లెంత్ ఎంత ఇచ్చారు, 5 సెంటీమీటర్స్ ఇచ్చారు. ఓన్లీ సిలిండ్రికల్ పార్ట్ కావాలంటే మనం ఏం చేయాలి, ఈ ఎండ్లో ఆ ఎండ్లో హెమిస్పెరికల్ పార్ట్స్ ఉన్నాయి కదా, అవి మైనస్ చేయాలి. అంటే ఇటువైపు 1.4 అటువైపు 1.4 రెండు మైనస్ చేస్తే మనకి ఇంకెంత మిగులుతుందో అదే మనకి సిలిండర్ లెంత్ మనకు వస్తుంది. సో 1.4 ప్లస్ 1.4 ఎంత అవుతుంది మనకి 2.8 అవుతుంది. సో 1.4 ప్లస్ 1.4 మనకి 2.8 కాబట్టి ఆ 2.8 అనేది మనం 5 లో మైనస్ చేయాలి. సో అప్పుడు మనకి ఎంత వస్తుందంటే 2.2 వస్తుంది. మనకి ఎంత ఆఫ్ సిలిండ్రికల్ పార్ట్ ఎంత వచ్చింది మనకి 2.2 వచ్చింది. డ్రాయింగ్ లో నీట్ గా లేదు, మీకు కిందన చిన్నది రఫ్ గా వేసి చూపిస్తాను. సో మనకి ఇలా ఉంది అనుకుందాం. మనకి రెడ్ లైన్ కనిపిస్తుంది కదా, అది రేడియస్. ఈ సిలిండర్ మధ్యలో ఉన్నది మనకి డయామీటర్. మనం నెక్స్ట్ ప్రాబ్లం స్టార్ట్ చేద్దాం ఇప్పుడు.
సో ఈ డ్రాయింగ్ ఎక్స్ప్లెయిన్ చేసాను కదా, లెంత్ ఆఫ్ సిలిండ్రికల్ పార్ట్ కావాలంటే ఏం చేసాం మనం అక్కడ టోటల్ లెంత్ ఆఫ్ గులాబ్ జామున్ లో నుంచి మనం ఇటువైపు రేడియస్ అటువైపు రేడియస్ రెండు మైనస్ చేసాం. సో అదే ఇక్కడ రాశాను. సో మనకు సాల్వ్ చేసి చూపిస్తాను. సో మనకి లెంత్ ఆఫ్ సిలిండ్రికల్ పార్ట్ ఎంత వచ్చింది 2.2. సో మనం కనుక్కోవాల్సింది ఏంటి మనకి ప్రాబ్లంలో మనం సిరప్ కనుక్కోవాలి. ఎంత సిరప్ వాడుతామని చెప్పి 45 గులాబ్ జామున్స్ కి. సో సిరప్ కనుక్కోవాలంటే మనకి వాల్యూమ్ కావాలి. ఏ వాల్యూమ్? గులాబ్ జామున్ యొక్క వాల్యూమ్ కావాలి. ఎందుకంటే గులాబ్ జామున్ యొక్క వాల్యూమ్ వచ్చిందంటే దాంట్లో 30% అనేది సిరప్ ఉంటుంది. సో మనం ముందు గులాబ్ జామున్ యొక్క వాల్యూమ్ కనుక్కుందాం, దాని తర్వాత మనం సిరప్ యొక్క వాల్యూమ్ కనుక్కుందాం. సో గులాబ్ జామున్ యొక్క వాల్యూమ్ ఏమవుతుంది మనకి? వాల్యూమ్ ఆఫ్ సిలిండ్రికల్ పార్ట్ ప్లస్ 2 times ఆఫ్ వాల్యూమ్ ఆఫ్ 2 hemispherical parts. సో అదే ఇక్కడ మనం చేసుకుంటాం. సో మనకి గులాబ్ జామున్ వాల్యూమ్ కావాలంటే వాల్యూమ్ ఆఫ్ సిలిండ్రికల్ పార్ట్ ప్లస్ 2 times ఆఫ్ వాల్యూమ్ ఆఫ్ hemispherical పార్ట్ చేయాలి. సో మనం ఇప్పుడు అది చేద్దాం. సిలిండ్రికల్ పార్ట్ ఫార్ములా ఏంటి? పై ఆర్ స్క్వేర్. సో మనకి ఇచ్చిన వాల్యూస్ ని ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేద్దాం. పై వాల్యూ 3.14, ఆర్ వాల్యూ 1.4. సో ఆర్ స్క్వేర్ కాబట్టి 1.4 హోల్ స్క్వేర్. లెంత్ వచ్చి మనకి 2.2 వచ్చింది. సో వేసాం. దీన్ని సాల్వ్ చేయగా మనకి ఎంత వచ్చిందంటే సో మనకి మిడిల్ లో ఉన్న సిలిండ్రికల్ పార్ట్ వాల్యూమ్ ఎంత వచ్చింది మనకి? 13.552. మనకి ఇక్కడతో అయిపోలేదు గులాబ్ జామున్ యొక్క వాల్యూమ్, ఎందుకంటే ఇంకా మనకి ఈ వైపున ఆ వైపున రెండు పక్కల కూడా హెమిస్ఫెరికల్ పార్ట్ ఉంది కాబట్టి అది కూడా చేయాలి. మనకి ఇప్పుడు ఓన్లీ మన సిలిండ్రికల్ పార్ట్ వాల్యూమ్ ఒకటే వచ్చింది. సో వాల్యూమ్ ఆఫ్ హెమిస్ఫెరికల్ పార్ట్ ఫార్మ్ ఏమవుతుంది? 2/3 πr3. సో ఇచ్చిన వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేద్దాం. సో పై వాల్యూ 3.14 వేసుకున్నాం, ఆర్ వాల్యూ 1.4. సో 1.4 హోల్ క్యూబ్ వేసాం. సో ఇప్పుడు మనకి సాల్వ్ చేస్తే ఎంత వచ్చిందంటే సో మనకి వాల్యూమ్ ఆఫ్ హెమిస్ఫెరికల్ పార్ట్ ఎంత వచ్చింది? 5.75. కాకపోతే మనకి ఇది వచ్చింది ఓన్లీ ఒక హెమిస్ఫెరికల్ పార్టే. 2 ఉన్నాయి మనకి బోత్ టైమ్స్. సో మన వాల్యూమ్ ఆఫ్ గులాబ్ జామున్ చేసేటప్పుడు 2 times చేయాలి. సో ఇప్పుడు మనం వాల్యూమ్ ఆఫ్ గులాబ్ జామున్ వేసుకుంటాం. సో వాల్యూమ్ ఆఫ్ గులాబ్ జామున్ ఏమవుతుంది మనకి? సిలిండ్రికల్ పార్ట్ యొక్క వాల్యూమ్ వేసుకున్నాం, 2 times ఆఫ్ హెమిస్ఫెరికల్ వాల్యూమ్ కూడా వేసుకున్నాం. సో ఇప్పుడు మొత్తం మనం సాల్వ్ చేయగా వాల్యూమ్ ఆఫ్ 1 గులాబ్ జామున్ ఎంత వచ్చింది మనకి? 25.052 సెంటీమీటర్ క్యూబ్ వచ్చింది. సో మనకి టోటల్ గా ఎన్ని గులాబ్ జామున్స్ ఉన్నాయి? 45 ఉన్నాయి. సో 45 గులాబ్ జామున్ యొక్క వాల్యూమ్ కావాలంటే మనకి 45 × 25.052 చేస్తే వస్తుంది. సో సాల్వ్ చేయగా మనకి ఎంత వచ్చిందంటే టోటల్ గా ఆన్సర్
సో మనకి 45 గులాబ్ జామున్ యొక్క వాల్యూమ్ ఎంత వచ్చిందంటే మనకి 1127.34 సెంటీమీటర్ క్యూబ్. సో ఇక్కడతో మనకి ఏమైందంటే ఓన్లీ 45 గులాబ్ జామున్ యొక్క వాల్యూమే వచ్చింది. కానీ మనకి క్వశ్చన్లు ఏమో అడిగారంటే సిరప్ వాల్యూమ్ కనుక్కోమన్నారు. సో సిరప్ వాల్యూమ్ ఎంత ఉంటుంది? ఈ 45 మనకి 45 గులాబ్ జామున్స్ ఉన్నాయి కదా, ఎంత వాల్యూమ్ పడుతుందో దాంట్లో 30% ఉన్నదన్నారు. సో మనం ఈ వాల్యూకి 30% మనం వేసామంటే మనకి ఆన్సర్ వస్తుంది. సో మనకి షుగర్ సిరప్ ఎంత కావాలి 45 గులాబ్ జామున్స్ కి? 30% ఆఫ్ టోటల్ వాల్యూమ్ ఆఫ్ గులాబ్ జామున్. అంటే మనకి ఇందాక ఒక ఆన్సర్ వచ్చింది కదా 1127.34. సో దాంట్లో 30% మనకి షుగర్ సిరప్ కావాలి. సో అదే ఇక్కడ వేసుకున్నాం. సో సాల్వ్ చేసి చూద్దాం. సో మనకి 30% అనేది 30/100 వేసుకుంటాం. 30/100 అంటే 0.3. సో 0.3 ఇంటూ 1127.34. సో మనకి ఇప్పుడు టోటల్ గా ఎంత వస్తుందంటే మనకి వాల్యూమ్ ఆఫ్ సిరప్ సో ఫైనల్ గా మనకు ఆన్సర్ ఏం వచ్చిందంటే వాల్యూమ్ ఆఫ్ సిరప్ ప్రెసెంట్ ఇన్ 45 గులాబ్ జామున్. అంటే 45 గులాబ్ జామున్ లో ఎంత సిరప్ ఉందంటే 338.202 సెంటీమీటర్ క్యూబ్ ఉంది. సో ఇక్కడతో మనకి ప్రాబ్లం అయిపోయింది. సో మీకు మళ్ళీ ఇంకొకసారి ఈ ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో క్వశ్చన్లు ఏమి ఇచ్చారంటే గులాబ్ జామున్ ఉంది, గులాబ్ జామున్ యొక్క డైమెన్షన్స్ ఇచ్చారు, ఏ షేప్ లో ఉంది, దాని మెజర్మెంట్స్ ఇచ్చారు. సో మనకి 45 గులాబ్ జామున్స్ ఉన్నాయంట. సో ఒక్కొక్క గులాబ్ జామున్ లో సిరప్ మనకి ఎంత ఉందంటే 30% ఆఫ్ గులాబ్ జామున్ వాల్యూమ్ ఉంది. అంటే గులాబ్ జామున్ వాల్యూమ్ ఎంత ఉందో అందులో 30% వాల్యూమ్ ఎంత వస్తుందో అంత సిరప్ ఒక్కొక్క గులాబ్ జామున్ కి యాడ్ చేశారు. సో మనం ఏం చేయాలి, ముందు మనం గులాబ్ జామున్ యొక్క వాల్యూమ్ ఎంత ఉన్నాయి 45 అవి కనుక్కోవాలి. ఆ తర్వాత 45 వాల్యూమ్ కి 30% సిరప్ మనం ఫైండ్ అవుట్ చేస్తే ఎంత వస్తుందో అంత సిరప్ దీంట్లో ఉండట్టు అనమాట. సో మనం ఏం చేసామంటే డ్రాయింగ్ వేసుకున్నాం. డ్రాయింగ్ లో మనం అన్ని మెన్షన్ చేసుకున్నాం, వాడు ఇచ్చిన మెజర్మెంట్స్. డయామీటర్ మెన్షన్ చేసాము, టోటల్ లెంత్ 5 సెంటీమీటర్స్. సో మనకి హెమిస్పెరికల్ పార్ట్ కాబట్టి ఇటువైపు అటువైపు 1.4 మైనస్ అయిపోతే మనకి టోటల్ లెంత్ ఆఫ్ సిలిండ్రికల్ పార్ట్ ఎంత వచ్చింది 2.2 వచ్చింది. మనకి గివెన్ డేటా డయామీటర్ ఆఫ్ సిలిండ్రికల్ పార్ట్ వేసుకున్నాం 2.8, రేడియస్ వచ్చేసరికి 1.4. సో రేడియస్ ఆఫ్ సిలిండ్రికల్ పార్ట్ హెమిస్పెరికల్ పార్ట్ ఒకటే కాబట్టి రెండు కూడా 1.4 అవుతుంది. సో మనం లెంత్ ఆఫ్ సిలిండ్రికల్ పార్ట్ కావాలంటే మనం ఏం చేసాం, డ్రాయింగ్ లో మేము చెప్పినట్లుగా టోటల్ గులాబ్ జామున్ లెంత్ లో నుంచి ఈ రెండు యొక్క హెమిస్పెరికల్ పార్ట్ డైరెక్ట్స్ మైనస్ చేసాం. సో మైనస్ చేయగా మనకి ఎంత వచ్చిందంటే 2.2 సెంటీమీటర్ వచ్చింది. సో మనకి వాల్యూమ్ ఆఫ్ గులాబ్ జామున్, ఒక గులాబ్ జామున్ కావాలంటే మనకి వాల్యూమ్ ఆఫ్ సిలిండ్రికల్ పార్ట్ తెలియాలి, తర్వాత వాల్యూమ్ ఆఫ్ హెమిస్పెరికల్ పార్ట్ తెలియాలి. సో ఇటువైపు అటువైపు రెండు హెమిస్పెరికల్ పార్ట్స్ ఉన్నాయి కాబట్టి 2 టైమ్స్ చేస్తాము, ప్లస్ వాల్యూమ్ ఆఫ్ సిలిండ్రికల్ పార్ట్ చేస్తే ఒక గులాబ్ జామున్ యొక్క వాల్యూమ్ వస్తుంది. సో మనం ఆ ఫార్ములాస్ వేసుకున్నాం, వాల్యూమ్ సిలిండ్రికల్ ఫార్ములా వేసుకున్నాం πr². సో మనకి ఎంత వచ్చింది ఆన్సర్ 13.552 సెంటీమీటర్ క్యూబ్ వచ్చింది ఒక మిడిల్ పోర్షన్ లో ఉన్న సిలిండ్రికల్ పార్ట్ యొక్క వాల్యూమ్. నెక్స్ట్ మనకి ఇటువైపు అటువైపు హెమిస్పెరికల్ పార్ట్స్ ఉన్నాయి కాబట్టి సో వాటి యొక్క వాల్యూమ్ కూడా కనుక్కున్నాం. సో ఫార్ములా ఏంటి 2/3 πr². సో మనకి 5.75 వచ్చింది. అంటే ఒక పక్క హెమిస్పెరికల్ పార్ట్ కి 5.75 కాబట్టి రెండు పక్కలు ఉంది కాబట్టి 2 టైమ్స్ వేసుకున్నాం. సో 2 టైమ్స్ వేసుకొని మనకి ఒక్క గులాబ్ జామున్ యొక్క వాల్యూమ్ ఎంత వచ్చింది 25.052 సెంటీమీటర్ క్యూబ్ వచ్చింది. సో అలాగా మనకి ఎన్ని ఉన్నాయి 45 ఉన్నాయి. సో 45 ఉన్నాయి కాబట్టి 45 తో మనం మల్టిప్లై చేసాం. టోటల్ గా మనకి 45 గులాబ్ జామున్ యొక్క వాల్యూమ్ ఎంత వచ్చింది 1127.34 సెంటీమీటర్ క్యూబ్ వచ్చింది. సో దీంతో మనకి గులాబ్ జామున్ యొక్క వాల్యూమ్ తెలిసిపోయింది. సో మనం ఫైనల్ గా ఏం కనుక్కున్నామంటే సిరప్ అనుకున్నాం. సో సిరప్ ఎంత ఇచ్చారో మనకి క్వశ్చన్ లో 30% ఒక సిరప్ మనకి యాడ్ చేశారంట గులాబ్ జామున్లో.
సో మనకు టోటల్గా ఎంత వాల్యూమ్ వచ్చింది 1127 వచ్చింది కాబట్టి సో దాంట్లో 30% మనం ఫైండ్ అవుట్ చేసాం. ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఎంత వచ్చింది 338.202 సెంటీమీటర్ క్యూబ్ వచ్చింది. అంటే దీని అర్థం ఏంటంటే మనకి 45 గులాబ్ జామున్లో మనకి 338.202 సెంటీమీటర్ క్యూబ్ వాల్యూమ్ యొక్క షుగర్ సిరప్ కలిపారట. సో ఇక్కడతో ఈ ప్రాబ్లం అయిపోయింది. ఫ్రెండ్స్, ఈ ప్రాబ్లం మీకు బాగా అర్థమైందని అనుకుంటున్నాను. అర్థమైనట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలా చేయడం ద్వారా నేను ఇలాంటి వీడియోస్ ఎప్పుడైనా చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో అలా మీరు నా క్లాసెస్ అన్నీ ఫాలో అవ్వగలుగుతారు. మీకు ఈ ప్రాబ్లంలో ఏదైనా డౌట్ ఉన్నట్లుంటే నాకు కమెంట్ చేయండి. నేను మీ ప్రాబ్లమ్ని క్లియర్ చేస్తాను. మీ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే అన్నిటిని కూడా క్లియర్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.